ఉగదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు అధ్యక్ష. ఇక్కడ సభలోకి వచ్చి మాట్లాడితే ఇవన్నీ చర్చించడానికి అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు అత్యంత బాధ్యతారాహిత్యమైన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో సభల్లోకి వచ్చి ప్రజలకు సంబంధించిన ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద చర్చించడానికి కూడా ముందుకు రాకుండా నాలుగు గోడల మధ్య వాటి గురించి మాట్లాడుతూ ఎటువంటి ప్రశ్నలు లేకుండా ఇవాళ ప్రజల్లో అసత్య ప్రచారాలు చేసి అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. తద్వారా పేదలు ఆసుపత్రికి వెళ్లకుండా ఉండాలని, వారి ఆరోగ్యం మరింత క్షీణించాలని, వారి అనారోగ్యం బారిన పడి ఆరోగ్యం క్షీణించి మరణిస్తే దాని ద్వారా ఏదన్నా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచించే ఒక విపరీత మనస్తత్వం కలిగిన ప్రతిపక్షం రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. కానీ అందుకనే వాస్తవాలు ముందు మీ సభ ద్వారా గౌరవ శాసనసభల దృష్టికి తద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 941 టీజీ భరత్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మొదటి ప్రశ్నకి సార్, మొత్తము 596 పార్క్స్ ఉన్నాయి, 1,45,000 ఎకరాలలో ఉంది. రెండో ప్రశ్నకి త్రీ పార్క్స్ పెద్ద పార్క్స్ చేస్తున్నాం అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద. కృష్ణపట్నం నోడ్లో నెల్లూరు డిస్ట్రిక్ట్లో, ఒకటి ఓరోకల్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్, కొప్పర్తి నోడ్ ఇన్ కడప డిస్ట్రిక్ట్లో. ఇది కాక సార్, న్యూ పాలసీ ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలని చెప్పి దాదాపు ఒక 50 ఆల్రెడీ 11 కంప్లీట్ కావడం జరిగింది. ఇంకోటి ఫౌండేషన్ 39 ఎంఎస్ఎంఈ పార్క్స్కి వేయడం జరిగింది హానరబుల్ సీఎం గారితో. మూడో ప్రశ్నకి మొత్తం 11 ప్రపోజల్స్ వచ్చినాయి సార్. దాంట్లో 3 ఈ మధ్య అలాట్ కావడం జరిగింది. జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ 63.4 ఎకర్స్లో విశాఖపట్నంలో వాళ్ళు ప్రపోజల్ ఇవ్వడం జరిగింది, అప్రూవల్ కావడం జరిగింది క్యాబినెట్ నుంచి. ఇంకోటి వచ్చి వారా అక్వా ఫార్మ్స్ 93 ఎకర్స్లో అండర్ ప్రైవేట్ పార్క్ పాలసీ కింద వాళ్ళు అప్లై చేసినారు, అది కూడా క్లియర్ కావడం జరిగింది. అది కాక అలీప్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ కుప్పంలో 13.7 ఎకర్స్లో అది కూడా కంప్లీట్ కావడం, ఆ 3 అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది క్యాబినెట్ నుంచి. ఈ ప్రెజెంట్ స్టేటస్ ఇన్ కోడూరు అండ్ రాజపాలెంలో ఒక పార్క్ కోడూరుది వచ్చి 60 ఎకరాల్లో ఉంది, 252 ప్లాట్స్. దాంట్లో 181 ప్లాట్స్ అలాట్ కావడం జరిగింది, 155 ఎంటర్ప్రెన్యూర్స్ దానికి వచ్చి అప్రోచ్ కావడం జరిగింది. దాంట్లో దాదాపు 4,090 ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేదానికి అవకాశం ఉంది కోడూరు ఇండస్ట్రియల్ పార్క్లో. అలాగే రాజపాలెంలో అది చాలా పాతది పార్క్ సార్, 33 ఎకర్స్లో పెట్టడం జరిగింది. అది కంప్లీట్ అయింది, 54 ప్లాట్స్, 4 షెడ్స్, 32 ఇండస్ట్రీస్ ఇవన్నీ కంప్లీట్ కావడం జరిగింది. సో 4 ప్రశ్నలకి ఇది సమాధానం అధ్యక్ష. థ్యాంక్ యూ. పొద్దాల రామకృష్ణ. ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారి సమాధానంలో సుమారు 1,45,000 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్స్ కింద ఈ రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద కొంచెం రిజర్వ్ చేస్తున్నారు. మీ విప్పులు కొంచెం మాటలు తగ్గించాలి, విప్పులు ఎక్కువైపోయారు, మాటలు తగ్గించండి. మీరు ఇచ్చిన సమాధానంలో స్పష్టంగా ఇప్పటికీ కూడా అన్డెవలప్డ్ ల్యాండ్ పార్సిల్ 20,356 ఎకరాలు ఉంది అధ్యక్ష. అదే కాకుండా బల్క్ ల్యాండ్ పార్సిల్ 51,000 ఎకరాలు ఉంది. ల్యాండ్స్ ఇవ్వటం అయితే చాలా ఇబ్బంది, హార్ట్ బర్న్గా రైతులు చాలా ఇబ్బంది పడే ఇచ్చే పరిస్థితి ఉందా? ఏదో పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి అయితే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వాళ్ళు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు తీసుకున్నటువంటి భూమి ఉపయోగం లేకుండా ఉంటే మటుకు అది మంచిది కాదు అధ్యక్ష. దీని మీద ల్యాండ్ ఆడిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత ల్యాండ్ అలాట్ చేశారు, ఎప్పుడు అలాట్ చేశారు, అలాట్ చేసినాక వాళ్ళకి ఇచ్చినటువంటి పరిమితి 2-3 సంవత్సరాలు అది పూర్తి చేశారా లేదా, లేకపోతే అది ఎందుకు క్యాన్సిల్ చేయలేదు, ఆడిట్ చేయాలా అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఇటువంటిదే చాలా లార్జ్ స్కేల్లో అక్రమాలు జరిగాయి అధ్యక్ష. మీకు ఉదాహరణకు ఒక లేపాక్షి మీకు ఐడియా ఉంటుంది, ఇండస్ట్రియల్ కారిడార్లో
సుమారు 10,000 ఎకరాలు 9,000 నుంచి 10,000 ఎకరాలు కేటాయించి దాని మీద రుణాలు తీసుకొని అక్కడ ఏ పరిశ్రమలు పెట్టకుండా మళ్ళీ బ్యాంక్ ఆక్షన్కి అయితే అవి ఆక్షన్లో 500 కోట్లు తీసుకొని ఈ 1,000 కోట్ల ప్రాపర్టీని వాళ్ళు దారాదత్తం చేసుకునేటువంటి పరిస్థితి వెళ్ళింది అధ్యక్ష. తర్వాత సబ్సిక్వెంట్గా గవర్నమెంట్ ఏదో నిర్ణయాలు తీసుకొని అవి రద్దు చేసే కార్యక్రమం చేసినట్టుందో అదేమిటో తెలియదు కానీ బట్ అటువంటివి జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. దీంతో పాటు ల్యాండ్ లోజర్స్ ఎవరైతే ఉన్నారో పరిశ్రమలకి భూములు ఎవరైతే ఇచ్చున్నారో వారికి తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి అవకాశాల ప్రకారంగా కనీసం నాన్ టెక్నికల్గా వారి అర్హత బట్టి ఆ ల్యాండ్ లోజర్స్కి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా ఒక విధి విధానాలు రూపొందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. వారికి ఉద్యోగం రాదు, వారికి ఇచ్చినటువంటి తక్కువ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ కూడా వాళ్ళు నెల సంవత్సరం 2 సంవత్సరాలు ఒక్క నిమిషం సభ్యులకు మనవి, సైలెన్స్ ప్లీజ్. ఎవరైనా మాట్లాడుకోవాలి తప్పనిసరి అనుకుంటే దయచేసి బయటికి వెళ్ళిపోండి తప్ప సభకి అంతరాయం కలిగించవద్దని చెప్పి అందరికీ వినతి. అర్థం చేసుకోండి దయచేసి. ఈ విధంగా ఆంజనేయులు గారు మీ విప్స్ సమావేశం ఉంటే సభకు ముందే మీరు సమావేశం